సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే సమాజానికి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ బల్లారి శ్రీనివాస్ అన్నారు. సింగరేణి సంస్థ 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భూపాలపల్లిలో ఘనంగా జరిగాయి. భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఆవిర్భావ వేడుకలకు భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ బల్లారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎంకు సింగరేణి ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి పతాకాన్ని జనరల్ మేనేజర్ బల్లారి శ్రీనివాస్ ఎగురవేశారు. తర్వాత స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన ప్రారంభించారు. మొత్తం 20 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే సమాజానికి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 134వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు భూపాలపల్లిలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి మనము స్టాల్స్ దగ్గర 20 స్టాల్స్ వరకు పెట్టాము. దాంట్లో ఫుడ్ స్టాల్స్ ఒక 6ను ఈ యొక్క సింగరేణి యొక్క వివిధ రకాల పద్ధతులు, రెస్క్యూ పద్ధతులు కనపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పుర ప్రముఖులకి, జనాలకి అందరికీ కూడా ఈ విషయం తెలపడానికి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం ఉంటుంది. పిల్లలు అందరూ కూడా దీనికి ఈ యొక్క స్ఫూర్తిగా తీసుకొని, ఈ ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తిగా తీసుకొని సింగరేణి బలంగా ఉంటేనే 10 మందికి, సమాజానికి ఉత్పత్తి పడుతుంది, ఉపయోగపడుతుంది. సమాజానికి అలాగే దేశానికి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా మనం బొగ్గు ఉత్పత్తి ముఖ్యం కాబట్టి సింగరేణి దాని యొక్క ఉత్పాదకతను పెంచుకుంటూ సమాజానికి ఉపయోగపడాలి, అలాగే దేశానికి ఉపయోగపడాలనే స్ఫూర్తితోని, ఆ స్ఫూర్తి కోసం అనేది దానికి ప్రస్ఫుటించే విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతుంది చెప్పడం సంతోషం.